మీకు మాట చెప్పనండి, బైబిల్ రాకండి క్రైస్తవ్యం చాలా సంగతులు అర్థం చేసుకోలేకపోయింది. అసలు భూమి మీద పరిశుద్ధుడు, పరిశుద్ధత, దీనికి అర్థం చెప్పండి. పరిశుద్ధుడు అంటే ఎవరు? చాలా మందికి తెలియక మన క్రైస్తవ్యంలో పరిశుద్ధులుగా నేను కనబడాలంటే డ్రెస్ మార్చారు. బాప్తిసం తీసుకున్న తర్వాత ఏ డ్రెస్ వేశారు? వైట్ డ్రెస్ వేశారు. చూసారా? తెల్ల ప్యాంటు, నెక్స్ట్ తెల్ల షర్ట్, ఇంకా విచిత్రం స్పెట్స్ వాడితే వైట్ స్పెట్స్ అట, పెన్న కూడా తెల్ల పెన్నే, వేసవకాలం గుడికి వచ్చేటప్పుడు వైట్ క్యాప్, అంటే టాప్ టు బాటం వైట్ కనపడతా. నేను ఇప్పుడు ఎవరిని? వైట్ బట్టలు వేస్తే పరిశుద్ధుడువా? ఆ బట్టలు తొడిగిన ఆ శరీరంతో దేవుడు పని చేస్తే పరిశుద్ధుడివా? సరే, అలా మిస్ చేసిందో లాజిక్ దెయ్యం. బట్టలేస్తే కాదయ్యా, తెల్ల బట్టలేస్తే కాదు నువ్వు పరిశుద్ధుడివి. ఆ దేహంతో దేవుడు పని జరిగిస్తే నువ్వు పరిశుద్ధుడివి. రామపత్రికలో మనం చాలాసార్లు చదువుకుంటాం 12:1 సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడు అన్నాడా. ఆ మొదట ఏముందో చూడండి అక్కడ 12వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి సహోదరులారా ఇదిగో పరిశుద్ధమును, ఆ పదం చూడండి, పరిశుద్ధమును. నువ్వు పరిశుద్ధుడు అవ్వాలా? నువ్వు పవిత్రుడిగా దేవుడికి కనపడాలా? పరిశుద్ధమును, దేవునికి అనుకూలమునైనా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించిన వాడు పరిశుద్ధుడు. యేసుక్రీస్తుల వారి దేహం ఆయనకు అప్పగించాడు, పరిశుద్ధుడు. అపోస్తలుడి దేహాలు ఆయనకు అప్పగించారు, పరిశుద్ధులు. స్టెఫను దేహం ఆయనకు ఉపయోగపడింది, స్టెఫను పరిశుద్ధుడు. యాకోబు తల నరికించుకున్నాడు, ఆయనకు ఉపయోగపడింది ఆ దేహం కనుక యాకోబు ఎవరు? పరిశుద్ధుడు. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధుడు అంటే ఎవరు బైబిల్ ప్రకారం? ఏ దేహం అయితే దేవుడికి ఉపయోగపడుతుందో, ఏ దేహం అయితే దేవుడి సేవలో ఉంటుందో, ఏ దేహంతో అయితే దేవుడికి మహిమ వస్తుందో వాళ్ళు మాత్రమే బైబిల్ ప్రకారం ఎవరిప్పుడు? పరిశుద్ధులు. ఇప్పుడు మీకు మాట చెప్పనా, పరిశుద్ధులంటే బాప్తిసం తీసుకున్న ఫస్ట్ రోజు అయిపోతారా? పరిశుద్ధతలో దినదినము అవయవాలతో దేవుడు పనిచేస్తూ పరిశుద్ధతలో మనం గొప్ప వాళ్ళం అవ్వాలా? బాప్తిస్మము ద్వారా నువ్వు పరిశుద్ధతలోనికి ఎంటర్ అయ్యావు. తర్వాత చేస్తున్న పాపాలు పోవాలి అంటే పాపాలు చేస్తున్న అవయవాలకు దేవుడి పని అలవాటు చేయండి. అర్థమైందా? పాపానికి అలవాటు పడిపోయిన దేహానికి ఏం అలవాటు చేయాలి? దేవుని పని అలవాటు చేయండి. అప్పుడు మన పాపం, మన దేహానికి అంటిన పాపం పోయి మనం ఎవరమవుతాం అంటే పరిశుద్ధులం అవుతాం.